హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, అదే విధంగా రేషన్ కార్డులో పిల్లల పేర్లు కానీ కొత్తగా పెళ్ళైన వారి పేర్లు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులో పేర్లు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ఇప్పుడు రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయించుకుని సపరేట్ చేయించుకోవాలా వద్దా, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కనుక లైక్ చేయనట్టయితే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్లకు ఈ వీడియో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఫ్యామిలీ మెంబర్ పేర్లు యాడ్ చేసుకున్న వాళ్ళకి రావడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ సపరేట్గా ఎప్పుడు వస్తాయని కూడా చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. అంటే మీరు ఇదివరకు ఏదైనా రేషన్ కార్డులో ఉండి మీకు పెళ్ళైన వాళ్ళు మీ అత్తవారింటి దగ్గర మీ భార్య పేరు ఉంటుంది కదా, అక్కడ మీ భార్య పేరు ఇక్కడ మీ పేరు డిలీట్ చేయించుకున్న వాళ్ళకి కొత్త కార్డ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. అసలు దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ పిల్లల పేర్లు వచ్చిన వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాము. ప్రతి ఒక్కరు ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. ఆ ఎఫ్ఎస్సి సెర్చ్ ఆప్షన్ మీద సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అక్కడ మీ డిస్టిక్ నేమ్ అడుగుతుంది. మీ డిస్టిక్ ఏదైతే అది మీ డిస్టిక్ నేమ్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ సేవా నెంబర్ అడుగుతుంది. మీరు అప్లై చేసినప్పుడు మీ దగ్గర ఎఫ్ఎస్సి ఆర్సిఎం అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. లేదంటే మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. మీ అప్లికేషన్ నెంబర్ అయినా సరే ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు ఓకే అయిందా, పెండింగ్ ఉందా, ఎక్కడ పెండింగ్ ఉందని మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పెండింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసుకోవచ్చు. కొత్తగా రేషన్ కార్డులో పేర్లు వచ్చిన వాళ్ళు పిల్లల పేర్లు అప్రూవల్ అయిన ఏ విధంగా చెక్ చేసుకోవాలని అంటే గూగుల్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని క్లిక్ చేయండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని క్లిక్ చేయగానే కూడా సేమ్ అది కూడా పోర్టల్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీ ఎఫ్ఎస్సి నెంబర్ అడుగుతుంది, లేదంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతమంది పేర్లు అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇది వరకు మీ ఫ్యామిలీలో ఎంతమందికి రేషన్ బియ్యం వస్తున్నాయి, ఇప్పుడు ఎంతమంది పేర్లు వచ్చాయి మీకే తేడా అయితే తెలుస్తుంది. ఇది వరకు ఉన్న వాళ్ళ పేర్లు స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే యాడ్ చేసిన వాళ్ళకి క్యాపిటల్ లెటర్స్లో రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు గమనించగలరు. మీరు మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళు కానీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకు ఈ పేర్లు రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే చెక్ చేసుకోండి. పేర్లు వచ్చిన వాళ్ళు ఓకే, పేర్లు రాని వాళ్ళు అప్లికేషన్ సెర్చ్లో సెర్చ్ చేయండి. పేర్లు వచ్చిన వాళ్ళు ఎఫ్ఎస్సి సెర్చ్లో సెర్చ్ అయితే చేయండి. అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డు సపరేట్ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో నుంచి మీ పేరు అయితే డిలీట్ చేయించుకోవాలి. మీకు పెళ్ళైనట్లయితే మీ అత్తవారింటి దగ్గర మీ భార్య పేరు కూడా రేషన్ కార్డులో నుంచి డిలీట్ అయితే చేపియాలి. దానికి రేషన్ కార్డు డిలీట్ ఫామ్ ఉంటుంది. ఆ డిలీట్ ఫాము ఎవరి పేరు అయితే డిలీట్ చేయిస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీ మండల్లో ఎంఆర్ఓకి ఇచ్చినట్లయితే 1-2 డేస్లో పేరైతే తొలగించడం అయితే జరుగుతుంది. తర్వాత మీ సేవకు వెళ్ళి మీరైతే ఎవరికి సపరేట్ రేషన్ కార్డు కావాలో వాళ్ళ పేర్లు అయితే ఎక్కియండి. ఇప్పుడైతే టైం అయితే ఉంది, ఇప్పుడైతే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కియండి. మీకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడే పేరు ఎక్కిస్తే వెంటనే అప్రూవల్ అయితే అవుతుందా కాదా ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు. కానీ పేరు మాత్రం మీ రేషన్ కార్డులో నుంచి డిలీట్ అయితే అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్ళకు తెలిసే అవకాశం అయితే ఉంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.